అందరికీ ప్రైజ్ లార్డ్ పిల్లలు. ఈ దినమున మనం మరి ఒకసారి ప్రభు యొక్క మహాకృపను బట్టి కలుసుకొని ఉన్నాం కాబట్టి మొదటగా ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తూ, అదేవిధంగా మనం లెసన్లోకి వెళ్తున్న సమయంలో ఆయన యొక్క జ్ఞానం మనకు అనుగ్రహింపబడినట్లును మనం ప్రార్థన చేసుకొని మన యొక్క లెసన్ని మనం ప్రారంభించుకుందాం. మహోన్నతుడును మహాపరిశుద్ధుడైన మా దేవ, మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ దినమును ఈ సమయం అంతటినీ ప్రభువా మీ దయగల హస్తము సమర్పించుండగా తండ్రి, మీ నడిపింపును ప్రభువా మీరు మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభువా. మీ పరిశుద్ధాత్మ యొక్క సహాయమును సన్నిధిని మీరు మాకు అనుగ్రహించి మేము వింటున్నది ప్రభువా మా హృదయంలో భద్రం చేసుకోవడానికి ఉన్నటువంటి కృపను దయచేసి మీరే మహిమను పొందమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పిల్లలు, ఈరోజు మనం నేర్చుకోబోయే 7th లెసన్ ఏంటంటే గాడ్ లీడ్స్ హిస్ పీపుల్, తన ప్రజలను నడిపించు దేవుడు. ఈ లెసన్ యొక్క బైబిల్ పోర్షన్ ఏంటంటే నిర్గమకాండము 14 మరియు 15 అధ్యాయములు, ఎక్సోడస్ చాప్టర్ 14 and 15. అదేవిధంగా ఈ లెసన్ యొక్క కంఠస్థ వాక్యం ఏంటంటే సామెతలు 3వ అధ్యాయము 6వ వచనము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. మెమరీ వర్స్ Proverbs chapter 3 verse 6. In all your ways submit to him and he will make your paths straight. అయితే పిల్లలు, మనము లాస్ట్ లెసన్లో విని ఉన్నాం కదా, దేవుడు ఏ విధంగా ఐగుప్తు దేశంలో 10 తెగుళ్లను పంపించి తన ప్రజలైన ఇశ్రాయేల్ని ఐగుప్తు యొక్క బానిసత్వంలోంచి విడిపించుకొని ఆయన తీసుకొని వచ్చారు. చివరి తెగులైన ఆ యొక్క జ్యేష్ఠ కుమారుని యొక్క మరణమును బట్టి ఏమైందంటే వాళ్ళందరూ కూడా ఐగుప్తు దేశంలో నుంచి బయటికి వచ్చారన్నమాట. వచ్చిన తర్వాత దేవుడు చూడండి ఇశ్రాయేలు ప్రజలని ఆయన నడిపించుకుంటూ వెళ్తున్నారు. పగలు వాళ్ళకి మేఘస్తంభంగా ఉండి ఆయన ఏం చేస్తున్నారంటే వాళ్ళకి దారి చూపిస్తున్నారనమాట. అంటే దేవుడే వారికి ఏం చేస్తున్నారు, ఒక దారి చూపించి వాళ్ళని నడిపిస్తున్నారు. అదేవిధంగా రాత్రి సమయాల్లో చూసుకుంటే ఇక్కడ చూడండి ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళకి రాత్రి వెలుగునివ్వడానికి దేవుడు ఏం చేస్తున్నాడు, వాళ్ళకి అగ్నిస్తంభంగా ఉండి వాళ్ళని నడిపిస్తున్నారు అన్నమాట. అంటే ఈ విధంగా ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా దేవుడు తన ప్రజలని తన యొక్క మార్గంలో ఆయన నడిపించుకుంటూ వస్తున్నారు. సో ఈ విధంగా వాళ్ళు కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత దేవుడు వారిని ఎర్ర సముద్రం మార్గము గుండా నడిపించారనమాట. చూడండి, ఇదిగోండి ఇక్కడ ఎర్ర సముద్రం ఉంది కదా, ఇది ఎర్ర సముద్రము. దీని దగ్గరికి వచ్చి ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారు అంటే తమ యొక్క టెంట్లు గుడారములను వేసుకొని అక్కడ వాళ్ళు దిగారనమాట. అంటే ఇక్కడ స్టాప్ అయ్యారు. ఎర్ర సముద్రం మార్గం గుండా దేవుడు వాళ్ళు నడిపించిన కారణం బట్టి ఈ సముద్రం వద్ద వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ స్టే చేశారనమాట. సో ఈ విధంగా ఇశ్రాయేల్ ప్రజలు స్టే చేసిన తర్వాత ఫరో రాజు ఉన్నాడు కదా, ఈయనకి వాళ్ళ సేవకులు వచ్చి చెప్తున్నారు అనమాట. ఈ విధంగా ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా మన దేశంలో నుంచి పారిపోయారు అని చెప్పేసి ఫరో రాజుకు ఈ సేవకులు తెలియపరుస్తున్నారు. నిజంగా జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన కారణాన్ని బట్టి ఫరోనే వాళ్ళని వెళ్ళిపోమని చెప్పారు. కానీ ఇక్కడ సేవకులు మరలా వచ్చి వాళ్ళు ఈ ప్రజలందరూ కూడా పారిపోయారు అని చెప్పినప్పుడు ఫరో యొక్క హృదయము, అదేవిధంగా ఈ సేవకుల యొక్క హృదయము కూడా ఇశ్రాయేలు ప్రజలకి విరోధమైపోయిందనమాట. విరోధమైపోయి వాళ్ళు ఏమంటున్నారంటే, అయ్యో మనం ఏం చేశాము, మన సేవలో ఉండకుండా ఇశ్రాయేల్ ప్రజల్ని మనం ఎందుకు పోనిచ్చాము అని చెప్పేసి వాళ్ళ అనుకుంటున్నారనమాట. అరే ఇంత పని ఎందుకు మనం చేసినాం, వాళ్ళని ఎందుకు విడిచిపెట్టకుండా ఉండాల్సింది కదా, మనం ఎందుకు విడిచిపెట్టామని చెప్పేసి వాళ్ళు చాలా వాళ్ళ యొక్క హృదయం అనేది ఇశ్రాయేల్ ప్రజలకి విరోధం అయిపోయిందనమాట. విరోధం అయిపోయిన తర్వాత అప్పుడు ఫరో రాజు ఏం చేశాడంటే తనకున్న రథమును ఆయన సిద్ధపరచుకొని ఇంకా తనతో పాటు తన ప్రజలను తీసుకున్నాడు. రథముల మీద తోలడానికి ఒక రౌతులను తీసుకున్నాడు, గుర్రములు రౌతులు, ఇట్లా తనకు ఉన్న సైన్యం అంతటిని కూడా, అదేవిధంగా తన యొక్క దేశంలో ఉన్న 600 శ్రేష్టమైన రథములను కూడా ఆయన సిద్ధపరచుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలు ప్రజలను తరమడానికి వెళ్తున్నాడు అనమాట. అంటే ఇశ్రాయేల్ ప్రజలు వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు అతను కొంచెం కోపంలో ఉండి ఏం చేస్తున్నాడంటే వెనకాల వాళ్ళని తరమడానికి వెళ్తున్నాడు. యెహోవా ఫరో యొక్క హృదయమును కఠినపరిచాను కాబట్టి అతను ఏం చేస్తున్నాడు అంటే తన సైన్యం అంతటిని కూడా తీసుకొని ఇశ్రాయేల్ ప్రజలను ఏ విధంగా అయినా సరే నేను మళ్ళీ పట్టుకొని తెచ్చుకోవాలి, నేను అనవసరంగా వాళ్ళని విడిచిపెట్టేశాను అని చెప్పేసి అతడు తన సైన్యం అంతటితో కూడా ఇశ్రాయేల్ ప్రజల్ని తరమడం ప్రారంభించారనమాట. సో ఫరో తన సైన్యం అంతటితో కూడా ఇదిగో చూడండి ఈ విధంగా వీళ్ళందరూ ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారన్నమాట. ఈయన మోషే
వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇగో ఫరో సైన్యం అంతా కూడా ఇక్కడికి ఎర్ర సముద్ర మార్గం దగ్గరికి వాళ్ళు వచ్చేస్తున్నారు. సో ఈ సైన్యం అంతటిని కూడా ఇశ్రాయేల్ ప్రజలు చూశారు. వారు కన్నులెత్తి చూసినప్పుడు వాళ్ళకి ఆ యొక్క ఫరో యొక్క సైన్యము కనబడింది అనమాట. కనబడిన వెంటనే ఇశ్రాయేల్ ప్రజలు మిక్కిలి భయపడ్డారనమాట. భయపడి వాళ్ళు యెహోవాకి మొర్ర పెట్టారనమాట. అంటే చూడండి, ఇప్పుడు వాళ్ళకి వేరే చాయిస్ అనేది వాళ్ళకి లేదు. వెనకాల సైన్యం వస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఆ దేశంలోంచి వచ్చేసారు కాబట్టి ఫరో చాలా కోపంగా ఉండుంటాడు. సో అంత కోపంతో అంత గొప్ప సైన్యము వెనకాల వస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా చాలా భయపడ్డారనమాట. భయపడి వాళ్ళు దేవునికి ప్రార్థన చేశారు. ఇక్కడ చూస్తే మనకి ఇశ్రాయేల్ యొక్క పరిస్థితి అర్థమవుతుంది. ఇక్కడ ఏముంది? ఎర్ర సముద్రం ఉంది. ఇక్కడ అందరూ ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు. ఇక్కడ చూడండి, ఫరో తన గొప్ప సైన్యంతో వచ్చారు. ఇప్పుడు ఈ ఎర్ర సముద్రమునకు ఫరో సైన్యమునికి మధ్యలో ఎవరున్నారు? ఇశ్రాయేల్ ప్రజలు. ఆల్మోస్ట్ వాళ్ళు చిక్కుబడిపోయినట్టు ఉన్నారన్నమాట. వాళ్ళకి ముందుకు వెళ్ళడానికి మార్గము లేదు. పోనీ వెనక్కి వద్దామంటే అక్కడ కూడా వాళ్ళకి ఏముంది? మార్గం అనేది లేదు. సో ఇక్కడ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? ఒకవేళ ఫరో వచ్చిందంటే ఫరో చేతిలో వాళ్ళు చనిపోతారు. ముందుకెళ్ళినా సముద్రంలో ఏమవుతుంది? చనిపోతారు. ఎందుకంటే సముద్రంలోంచి మనము వెళ్ళలేము కదా, ట్రావెల్ చేయలేము. ఒకవేళ మనం సముద్రంలో ట్రావెల్ చేయాలంటే మనకి ఇప్పుడున్న సోర్సెస్ ఏంటి? మనకి షిప్పులు ఉండాలి, లేదంటే ఏదైనా బ్రిడ్జెస్ ఉండాలి. సో ఇట్లాంటివి ఉంటేనే ఒక మనిషి నీటిలోంచి ప్రయాణం చేయగలుగుతాడు. కానీ వీళ్ళకి అలాంటి ఆప్షన్స్ ఏం లేవు. అక్కడ ఎదురుగుంటే మొత్తం సముద్రమే ఉంది. కొన్ని వెనక్కి వచ్చేద్దామంటే ఈ యొక్క ఫరో యొక్క సైన్యము వాళ్ళు వెనకాల ఉంది. సో ఈ రెండింటి మధ్య ఇశ్రాయేల్ ప్రజలు ఇరుకుబడిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళు చాలా భయపడ్డారనమాట. అరే, ఇప్పుడు వరకు ఐగుప్తు దేశంలో మేము ఉన్నాం కదా, ఇప్పుడేమో ఎటు కాకుండా ఫరోయే మమ్మల్ని తరుముతున్నాడని చెప్పి వాళ్ళు భయపడి దేవునికి మొరపెట్టారు. సో ఇలాంటి యొక్క పరిస్థితిలో ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నప్పుడు నిజంగా మనం కూడా ఒకవేళ అలాంటి పరిస్థితిలో ఉంటే మనకు కూడా చాలా భయం వేస్తుంది కదా. సో ఇలాంటి యొక్క భయంకరమైన పరిస్థితుల్లో ఇశ్రాయేల్ ప్రజలు చిక్కుబడి ఉన్నప్పుడు, వీళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు వీళ్ళని చూసి చూడనట్లు విడిచిపెట్టలేదన్నమాట. తన ప్రజల్ని ఆయన ఐగుప్తులో నుంచి తోడుకొని వచ్చారు కాబట్టి, ఆయన మార్గంలో ఆయన నడిపిస్తున్నారు కాబట్టి దేవుడు ఏం చేశారంటే ఎంత భయంకరమైన ఆపత్కాలంలో తన ప్రజలు ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని ధైర్యపరచడానికి, వాళ్ళ యొక్క ప్రజల యొక్క పరిస్థితిని చూసి ఆయన ఏం చేశారంటే మోషేతో మాట్లాడారనమాట. సో దేవుడు ఎప్పుడైతే మోషేతో మాట్లాడినప్పుడు మోషే వచ్చి ఏం చేశారంటే ఇశ్రాయేల్ ప్రజలకి దేవుని యొక్క మాటను తెలియజేస్తున్నారు. ఆ మాట ఏంటి అంటే, భయపడకుడి, యెహోవా నేడు మీకు కలుగుజేయ రక్షణను మీరు ఊరకయే నిలిచి ఉండి చూడుడి. మీరిప్పుడు చూచుచున్న ఐగుప్తీలను ఇక మరి ఎన్నడూను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని వీళ్ళకి చెప్పారన్నమాట. అది దేవుని యొక్క మాట. చూడండి, ఇంత మిక్కిలి భయపడి వీళ్ళు ఇంత యొక్క పరిస్థితిలో ఉన్నప్పుడు నిజంగా దేవుడు వీళ్ళకి ధైర్యం ఇస్తున్నారు. భయపడకుడి అని చెప్తున్నారు. నిజంగా దేవుని దగ్గర నుంచే మనకు ఆ మాట వచ్చింది అంటే మనకి చాలా ధైర్యం వస్తుంది అనమాట. నిజంగా మనల్ని తీసుకొచ్చిన వాడు, ఇశ్రాయేల్ ప్రజల్ని తీసుకొచ్చిన వాడు దేవుడే కదా. సో దేవుడే వాళ్ళకి చెప్తున్నారు, మీరు ఏం చేయొద్దు, జస్ట్ మీరు ఏం చేయాలి, ఊరికనే నిలుచుండి చూడండి, దేవుడు ఈరోజు మీకు గొప్ప రక్షణని కలుగజేస్తారు. మీరు ఇప్పుడు భయపడుతున్నారు కదా, వెనక్కి తిరిగి ఐగుప్తు దేశంలో నుంచి ఫరో సైన్యాన్ని చూసి మీరు భయపడుతున్నారు కదా, వాళ్ళని చూసి మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూచుచున్న ఐగుప్తుల్ని ఇక మీదట మీరు ఎప్పుడూ చూడరు. కాబట్టి మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, మీరు ఊరకే నిలుచుండి, అంటే భయపడకుండా మీరు కామ్గా ఉండండి అని చెప్పేసి దేవుడు వాళ్ళకి చెప్పారనమాట. నిజంగా దేవుడు ఈ మాట చెప్పినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు కూడా దేవుడు ఏ కార్యం చేస్తారనేది తెలియదు కదా. సో ఇలాంటి యొక్క స్థితిలో దేవుని యొక్క మాట వాళ్ళకి ముందుగా దేవుడు బయలుపరిచినప్పుడు ఏమైంది అంటే, దేవుడు ఈ యొక్క ఇశ్రాయేల్ యొక్క సైన్యమునకు, లేదంటే ఇశ్రాయేలీ ప్రజలకు ముందుగా ఒక దేవదూత వెళ్తూ ఉండేదన్నమాట. అదేవిధంగా వాళ్ళ ముందు ఏముండేది? ఒక మేఘస్తంభము వాళ్ళకి దారి చూపించేది. కాబట్టి ఈ యొక్క దేవుని దూత ఏం చేసిందంటే, ఇశ్రాయేల్ యొక్క సైన్యమునకు ముందు నడిచే దేవుని దూత వెనక్కి వచ్చి ఏమైందంటే ఇశ్రాయేల్ యొక్క వెనక్కి వచ్చిందనమాట. అదేవిధంగా మేఘస్తంభం ఇశ్రాయేల్ ప్రజలకు ముందు నిలిచి ఉంది కదా, ఆ మేఘస్తంభం కూడా వచ్చి ఇశ్రాయేల్ ప్రజలు వెనకాలకు వచ్చిందనమాట. అంటే ఇప్పుడు ఫరో యొక్క సైన్యమునకు మరియు ఇశ్రాయేల్ ప్రజలకి మధ్యలో దేవుని యొక్క మేఘస్తంభం అనేది ఉంది.
సో ఈ విధంగా వచ్చిన తర్వాత దేవుడు మోషేకి సెలవిచ్చిన ప్రకారంగా ఎర్ర సముద్రం వైపు తన చెయ్యిని అతడు చాపిన వెంటనే ఆ రాత్రి సమయంలో యెహోవా తూర్పు గాలి చేత బలమైన గాలిని రప్పించినప్పుడు సముద్రం ఏమైందంటే 2 పాయలుగా విభజింపబడి కింద ఏమో కనబడింది, ఆరిన నేల కనిపించింది. చూడండి, ఇది అసలు ఎంత అద్భుతమైన విషయం. సముద్రం పాయలు అవ్వడం అనేది ఇంపాసిబుల్ థింగ్ కదా. ఒక నదో లేకపోతే చిన్న నది కూడా చాలా పెద్దగా ఉంటుంది, అది కూడా కష్టం పాయలు అవ్వడం అనేది కాదు. ఒక చిన్న చెరువో లేకపోతే చిన్న కాలువ కాదు కదా, ఇది సముద్రం. సో సముద్రమును పాయలు చేసే ఒక శక్తి ఎవరికి ఉంటుంది? కేవలం దేవునికి మాత్రమే ఉంటుంది. ఆయన సృష్టికర్త కదా. సో కాబట్టి ఆ సృష్టి ఖచ్చితంగా ఆయన మాటకి లోబడుతుంది. ఈ విధంగా తన ప్రజల కొరకు దేవుడు ఏం చేస్తాడు? సముద్రంలో నుంచే ఒక మార్గాన్ని ఏర్పరిచాడు. నిజంగా ఎలా వెళ్ళాలో ఏం చేయాలి అని తెలియని ఒక పరిస్థితిలో ఇశ్రాయేల్ ప్రజలు ఉండి భయపడినప్పుడు దేవుడు చేసిన ఒక అద్భుత కార్యం చూడండి. వాళ్ళు కూడా సముద్రం పాయలవుతుందని ఎవరు ఊహించి ఉండరు కదా. దేవుడు తన ప్రజల కొరకు ఇంత గొప్ప కార్యాన్ని చేశారు. సో ఈ విధంగా ఆరిన నేల సముద్రంలో కనబడడం అనేది చాలా గొప్ప అద్భుతం. ఇంకా దాన్ని మనము మాటల్లో కూడా చెప్పలేమన్నమాట. సో అంత అద్భుతమైన క్రియ అనేది దేవుడు తన ప్రజల కొరకు ఆయన చేశారు. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఈ మార్గం మధ్యలో ఆరిన నేల ఏదైతే ఉందో దాంట్లో నుంచి వాళ్ళు సముద్రమును దాటడం ప్రారంభించారు. సో వాళ్ళు దాటుతున్నప్పుడు సముద్రం యొక్క నీళ్లు చూడండి, కుడివైపున ఎడమవైపున కూడా ఏమైందంటే గోడలాగా వాళ్ళకి నిలబడ్డాయి అన్నమాట. అంటే వాళ్ళ మీద అవి పొర్లి పారలేదు. సో ఈ విధంగా వాళ్ళందరూ కూడా దేవుడు వాళ్ళని క్షేమంగా ఏం చేశారు అంటే ఎర్ర సముద్రం మధ్యలో నుంచి ఆయన వాళ్ళని దాటిపోచేశారు. సో ఈ విధంగా ఇశ్రాయేల్ ప్రజలు దాటిపోతున్నప్పుడు ఫరో యొక్క సైన్యము వెనక్కి వస్తుంది కదా. సో వాళ్ళు చూడండి, వాళ్ళు కూడా ఏం చేశారంటే సముద్రం పాయలైపోయింది కాబట్టి మేము ఎట్లయినా సరే వీళ్ళెంత కోపంగా లేకపోతే ఖచ్చితంగా ఇశ్రాయేల్ ప్రజలను మేము తిరిగి తీసుకోవాలని ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే పాయలైంది కాబట్టి మేము కూడా సముద్రం మధ్య నుంచి వెళ్ళిపోదామని ఈ యొక్క రథములు, గుర్రములు, రౌతులు వీళ్ళందరిని వేసుకొని ఆయన ఏం చేశారు అంటే ఈ ఐగుప్తీల సైన్యం అంతా కూడా ఈ యొక్క ఎర్ర సముద్రం యొక్క మధ్యలోనికి వాళ్ళు కూడా రావడం ప్రారంభించారు. అయితే రాత్రికాల సమయంలో దేవుడు ఏం చేశారంటే వీళ్ళ యొక్క రథ చక్రములు ఏవైతే ఉన్నాయో వాటిని ఓడదీశారన్నమాట. అంటే అవి ముందుకు వెళ్ళడానికి చాలా కష్టం, వాళ్ళు చాలా కష్టంగా ఆ యొక్క రథములను తోలారనమాట. సో అక్కడ కూడా దేవుడు ఏం చేశారంటే వీళ్ళకి కొంచెం లేట్ చేశారనమాట. తన ప్రజలందరూ మొత్తం అందరూ ఏ ఒక్కరూ మిగలకుండా ఎర్ర సముద్రం దాటిపోవాలి కదా. సో అంతటి వరకు వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ రథములు వీళ్ళు కష్టంగా తోలడానికి ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితిని దేవుడు అక్కడ వాళ్ళకి క్రియేట్ చేశారు. కాబట్టి వీళ్ళ యొక్క రథములు ఏమైనాయి అంటే స్లోగా వాళ్ళు కష్టంగా భారంతో మొత్తానికి అంత భారమైనా కూడా ఎట్లయినా ఇశ్రాయేల్ ప్రజలు మేము పట్టేసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, అదే ఒక వీళ్ళతో వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు అనమాట. సో ఈ విధంగా వెళ్ళిపోతున్నప్పుడు తన ప్రజలైన ఇశ్రాయేల్ ప్రజలు మొత్తం అందరూ కూడా ఎర్ర సముద్రం దాటేసిన తర్వాతకి దేవుడు ఏం చేశారంటే మోషేకి మళ్ళీ సెలవిచ్చారు, నీ చేయి సముద్రం వైపుకి చాపమని చెప్పారు. చెప్పిన తర్వాత చూడండి అప్పటికి ప్రొద్దు పొడిచింది అన్నమాట, అంటే తెల్లవారుజామున అనమాట. సో ఆ టైంలో మళ్ళీ మోషే తన చేయి చాపినప్పుడు ఆ సముద్రం యొక్క వాటర్ అంతా కూడా మళ్ళీ కలిసిపోయినాడు. అంటే ఇంతకుముందు ఏర్పడిన దారి అంతా కూడా ఇప్పుడు ఏమైపోయిందంటే క్లోజ్ అయిపోయింది. సో వీళ్ళందరూ కూడా ఐగుప్తీయులు మొత్తం అందరూ కూడా ఎక్కడ ఉన్నారు, ఆ సముద్రం మధ్యలో ఉన్నారు. కాబట్టి ఆ యొక్క నీరు ఎప్పుడైతే పొర్లి పారిన వెంటనే చూడండి ఈ ఐగుప్తీయుల యొక్క రథములు, గుర్రములు, రౌతులు, ఈ రథాలను తోలే వీళ్ళందరూ కూడా ఏమైపోయారు, ఆ సముద్రంలో అందరూ కూడా మునిగిపోయారు. ఆ నీళ్ళు కప్పడాన్ని బట్టి మొత్తం అందరూ కూడా ఆ యొక్క శత్రువులు మొత్తం అందరూ కూడా దేవుడు ఏం చేశాడు, ఎర్ర సముద్రంలో ఆయన ముంచివేశారు. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు చెప్పారు కదా, ఇక మీదట మీరు ఐగుప్తుల్ని ఎన్నడూ చూడరని. సో ఆ క్రియను దేవుడు ఏం చేశాడు అంటే ఇశ్రాయేల్ ప్రజల యొక్క కన్నుల ఎదుటనే ఈ కార్యమును దేవుడు చేశాడు. సో ఈ విధంగా ఈ సైన్యం అంతా కూడా ఏమైపోయిందంటే ఎర్ర సముద్రంలో వాళ్ళు నశించిపోయారు. సో వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు ఒడ్డుకి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఐగుప్తుల యొక్క శవాలను కూడా వాళ్ళు చూసారనమాట. చూడండి, దేవుని యొక్క మాట ఎప్పుడు కూడా నెరవేర్చబడుతుంది. ఆయన చెప్పిన మాట ఏది కూడా నెరవేరకుండా ఉండదన్నమాట. ఇప్పుడు చూడండి ఇశ్రాయేల్ ప్రజలకి గొప్ప రక్షణ వచ్చింది. వాళ్ళ ఐగుప్తుల నుంచి బయటికి రావడం మాత్రమే కాకుండా ఇక్కడ ఐగుప్తీయులను కూడా దేవుడు ఏం చేశాడు, వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు యుద్ధం చేయని అవసరం లేకుండానే దేవుడే వాళ్ళ పక్షంలో యుద్ధం చేసిన కారణం బట్టి శత్రువులు అందరూ కూడా ఏమైపోయారు,
సంహరింపబడ్డారు. సో ఇశ్రాయేల్ యొక్క ఐగుప్తీయుల యొక్క భయం ఏదైతే ఉందో అది ఇశ్రాయేల్ ప్రజలకి తొలగిపోయింది. ఇప్పుడు ఐగుప్తు దేశానికి ఇశ్రాయేల్ ప్రజలకు మధ్యలో ఏముంది? ఎర్ర సముద్రం కూడా అడ్డుగా ఉంది. ఇప్పుడు ఐగుప్తులు మళ్ళీ వాళ్ళని తరుముతారన్న భయం కూడా లేదు. వాళ్ళందరూ కూడా ఏమైపోయారు? ఇక్కడ ఆ సముద్రంలో నశించిపోయారు. సో యెహోవాయే తన ప్రజల పక్షం యుద్ధం చేసిన కారణమును బట్టి శత్రువులందరూ కూడా ఈ విధంగా మరణించారనమాట. సో ఈ విధంగా ఇశ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రమును వాళ్ళు దేవుడు చేసిన కార్యమును బట్టి వాళ్ళు దాటుకుంటూ వచ్చేసిన తర్వాత వాళ్ళు చూడండి, ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా షూరు అనే ఒక అరణ్య ప్రాంతమునికి వాళ్ళు వచ్చారనమాట. ఇది షూరు అరణ్యం అనమాట. సో ఈ ప్రాంతంలో వాళ్ళు సంచరిస్తూ ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడ వాళ్ళకి నీరు దొరకలేదు. సో నీరు లేదనమాట. సో నీరు లేని ప్రాంతంలో ఉన్నప్పుడు వాళ్ళు ఇంకో కొంత దూరం వాళ్ళు ప్రయాణం చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడైతే వాళ్ళు మారా అనే ప్లేస్కి వచ్చారన్నమాట. ఈ ప్రాంతం పేరు ఏంటంటే మారా. అయితే ఇక్కడ వాళ్ళకి వాటర్ దొరికాయి. ఇక్కడ చూడండి వాటర్ ఉన్నాయి, కానీ ఈ వాటర్ తాగడానికి పనికిరావు అనమాట. అంటే ఆ వాటర్ ఎలా ఉన్నాయంటే చేదుగా ఉన్నాయి. సో చేదుగా ఉన్న వాటర్ మనం తాగలేం కదా. సో ప్రజలందరూ దాహంతో ఉన్నారు. వాళ్ళకి ఇక్కడ వాటర్ కనిపించినప్పటికీ కూడా ఎట్లా ఉన్నాయి? అవి తాగడానికి పనికి వచ్చే విధంగా వాళ్ళకి లేవన్నమాట. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ ఇశ్రాయేల్ ప్రజలకి ఈ పరిస్థితి ఎదురైంది. వాళ్ళ ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం వచ్చింది. ఎర్ర సముద్రం తర్వాత ఇప్పుడు ఏమైంది? ఈ యొక్క చేదుగా ఉండే వాటర్ యొక్క పరిస్థితుల్లోనికి వాళ్ళు ఈ ప్రాంతంలోనికి వాళ్ళు వచ్చారనమాట. సో ఇక్కడ మళ్ళీ మోషే ఏం చేశారంటే దేవునికి మొరపెట్టారు. మొరపెట్టినప్పుడు దేవుడు ఇక్కడ ఉన్న వీళ్ళకు ఉన్న ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఇచ్చారనమాట. అదేంటి అంటే దేవుడు మోషేకి ఒక చెట్టును చూపించి దాని యొక్క కొమ్మలు ఏదైతే ఉన్నాయో అవి చూడండి, అవి మీరు తెచ్చి ఏం చేయాలంటే ఈ వాటర్లో వేయమని చెప్పారు. సో మోషేకి చెప్పిన విధంగానే ప్రజలు ఏం చేశారంటే ఈ విధంగా ఆ చెట్టు కొమ్మలను తెచ్చి ఇది వాటర్లో వేసినప్పుడు ఈ వాటర్ అంతా కూడా మధురంగా మార్చబడ్డాయంట. అంటే చాలా తీయగా వాటర్ వచ్చాయి. సో కాబట్టి ప్రజలందరూ కూడా తమ దాహము తీరేంత వరకు కూడా ఈ వాటర్ని వాళ్ళు తాగారు. సో దేవుడు ఇక్కడ కూడా ఏం చేశాడు? తన ప్రజలకి ఏదైతే అవసరత ఉందో దానిని ఆయన తీర్చారు. ఎందుకంటే వాటర్ అనేది కంపల్సరీ కావాల్సిన ఒక విషయం కాబట్టి వాళ్ళకి దేవుడు మోషే మొరపెట్టినప్పుడు దేవుడు వాళ్ళకి ఆ యొక్క చేదుగా ఉన్న వాటర్ని ఏం చేశారు? మంచిగా అంటే మధురంగా వాళ్ళు మార్చారన్నమాట. ఈ మారా అనే మాటకు అర్థం ఏంటి అంటే చేదు. సో ఇట్లా దేవుడు ఇక్కడ కూడా తన ప్రజలకి ఆయన ఏం చేశారంటే దాహమును తీర్చారు. సో ఈ విధంగా ఇంకా ఇశ్రాయేల్ ప్రజలు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు నెక్స్ట్ వాళ్ళు ఇక్కడ చూడండి, ఈ ప్లేస్ పేరు ఏంటంటే ఏలీము. సో ఈ ప్రాంతానికి వాళ్ళు వచ్చారన్నమాట. అయితే ఈ ప్రాంతంలో వాళ్ళకి ఎన్ని ఉన్నాయంటే 70 ఈత చెట్లు ఉన్నాయన్నమాట. అదేవిధంగా 12 నీటి బుగ్గలు ఉన్నాయి. అంటే వాటర్ స్ప్రింగ్స్ అనమాట. అందులో నుంచి నీళ్ళు ఎప్పుడు ఉబ్బుకుతూ ఉంటాయి. అది భూమిలో నుంచి వస్తాయి. అది ఎప్పుడు నీరు అందులో నుంచి వస్తూనే ఉంటాయి అన్నమాట. అవి ఎండిపోవు. సో అలాంటి నీటి బుగ్గలు ఒక 12 ఆ ప్రాంతంలో ఉన్నాయి. అదేవిధంగా ఒక 70 ఈత చెట్లు అక్కడ ఉన్నాయన్నమాట. సో ఇది ఒక మంచి ప్లేస్ అనమాట ఏలీము. సో ప్రజలు ఇక్కడికి వచ్చి వాళ్ళు స్టే చేశారనమాట. సో ఈ విధంగా దేవుడు వాళ్ళని ఇశ్రాయేల్ ప్రజల్ని నడిపించుకుంటూ వస్తున్నారు. ఇది దేవుడు చూపించిన మార్గం. ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజలు నడిచిన అన్ని రోజులు కూడా దేవుని యొక్క మార్గం చూపించడానికి వాళ్ళకి మేఘస్తంభము వాళ్ళకి ముందుగా ఎప్పుడు నడుస్తూనే ఉందన్నమాట. ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు ఐగుప్తులో నుంచి తీసుకొని వచ్చేటప్పుడు వాళ్ళకి కనాను దేశం ఇస్తానని ఆయన వాగ్దానం చేశారు. సో ఆ కనాను దేశం చేర్చడానికి దేవుడు ఏం చేశారంటే ఇశ్రాయేల్ ప్రజలకి ఒక మార్గాన్ని ఏర్పరిచారనమాట. అంటే దేవుడు తన ప్రజలను విడిపించడం మాత్రమే కాకుండా ఇప్పుడు దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి వదిలిపెట్టేయచ్చు, కానీ ఆయన అట్లా చేయకుండా ఏం చేశారు? తన ప్రజలను ఆయన ఏం చేస్తున్నారు? నడిపిస్తున్నారు. అంటే ఆయన మార్గం మధ్యంలో వాళ్ళు ఏ మార్గం గుండా వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వచ్చింది అంటే లేదంటే శత్రువులు ఎదురయ్యారంటే వాళ్ళ పక్షంగా యుద్ధం చేస్తున్నారు. ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే దానికి ఆయన సొల్యూషన్ కూడా దేవుడు ఇస్తూ వస్తున్నారు అనమాట. వాళ్ళ యొక్క అవసరతలు, వాళ్ళకి ఆహారం కావాలంటే ఆహారం, తర్వాత వాటర్ కావాలంటే వాటర్, ఇట్లా దేవుడు వాళ్ళ యొక్క అవసరతను తీర్చుకుంటూ కూడా ఏం చేస్తున్నాడంటే తన మార్గంలో ఆయన నడిపిస్తున్నారు. అంటే దేవుని మార్గం అనేది ఎప్పుడు కూడా చాలా మంచిది. అంటే మనకు చూడ్డానికి అది చాలా డిఫికల్ట్గా కనబడవచ్చు. అంటే అది చూస్తే చాలా
ఆ! అమ్మో! అందులోకెళ్తే మనకి ఏమవుతుందో, లేకపోతే ఎట్లా ఉంటామో, ఏంటో అనేది మనకి చూసినప్పుడు అట్లా కనిపించొచ్చు. కానీ నిజంగా ఒక వ్యక్తి తన జీవితం లేదంటే తన మార్గమును దేవునికి అప్పగిస్తే గనక, దేవుడు ఖచ్చితంగా ఆ మార్గమును ఆయన నడిపించినప్పుడు అది చాలా మంచి మార్గంగా ఉంటుంది. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు చూడండి, ఒక్కొక్క పరిస్థితికి వచ్చినప్పుడు దేవుడు వాళ్ళని చెయ్యి విడవలేదు. ఈవెన్ వాళ్ళ కోసం ఈ సముద్రాన్నే ఆయన పాయలుగా చేశారు. చేదుగా ఉన్న నీటిని ఏం చేశారు? మధురంగా మార్చారు. తర్వాత వాళ్ళకి సమృద్ధి అయిన ప్లేస్ ఏలిం లాంటి ఒక ప్లేసెస్‌లో కూడా దేవుడు వాళ్ళని నడిపించుకుంటూ వెళ్ళాడు. అంటే మనం ఎప్పుడైతే మన హృదయపూర్వకంగా దేవునికి మన మార్గాన్ని అప్పగించుకున్నప్పుడు దేవుడు దాన్నెప్పుడు కూడా చాలా మంచిగా నడిపించుకొని తీసుకెళ్తారనమాట. ఎందుకంటే ఆయన మన గురించి ఆయనకి తెలుసు. సో, మన అవసరతలు అన్నీ ఆయనకి ఎరిగి ఉన్నాడు. మనము ఎప్పుడైతే అప్పగించుకుంటున్నామో దానిని బట్టి దేవుడు ఏం చేస్తాడు? మనల్ని లీడ్ చేస్తాడు. అంటే మనల్ని నడిపిస్తారనమాట. ఆ నడిపింపు అనేది చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్క పరిస్థితిలో నుండి, ప్రతి ఒక్క శ్రమలో నుంచి కూడా దేవుడు ఏం చేస్తాడు? మనల్ని విడిపించుకుంటూ, తప్పించుకుంటూ, మన పక్షమున దేవుడు యుద్ధం చేసుకుంటూ, మనల్ని ఏ విధమైన చేతనైనా సరే మనల్ని ఏం చేస్తారు? ఆ గమ్యానికి చేరుస్తారు. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజల్ని కనాను దేశానికి ఏ విధంగా ఆయన చేర్చారో, అదేవిధంగా మనల్ని కూడా ఆయన ఏం చేస్తారంటే నిత్య జీవానికి ఆయన తీసుకొని వెళ్తారనమాట. అంతేకాకుండా ఇప్పుడు మారా దగ్గర చూసుకోండి. మారా నీరు చేదుగా ఉన్నప్పుడు ఒక మొక్కను వేసినప్పుడు అది మధురంగా అయిపోయింది. మన జీవితంలో కూడా నిజంగా మనము చేదుగాను లేదంటే చీకటిగా ఉన్న మన బ్రతుకులో యేసుక్రీస్తు వచ్చినప్పుడు మన జీవితం ఎట్లా అవుతుందంటే మధురంగా మార్చబడుతుంది. అదేవిధంగా మన జీవితం వెలుగుమయంగా అవుతుందనమాట. సో, ఇట్లా అయినప్పుడు అది అందరూ త్రాగడానికి వాటర్ అక్కడ యూజ్ అయింది కదా మారాలో. సో, అదేవిధంగా మన జీవితం కూడా ఇతరులకు ఉపయోగకరంగా కూడా దేవుడు చేయగలుగుతారనమాట. అంటే మన జీవితంలో మనం ఎప్పుడు కూడా క్రీస్తును కలిగిన వారంగా ఉండాలి. మనము ఎప్పుడైతే ఆయన్ని వెంబడించడానికి నిశ్చయించుకున్నామో, మనము అవిశ్వాసం పడడానికి లేదు. ఎందుకంటే దేవుని మార్గం ఎప్పుడూ కూడా మంచిది. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవుని మార్గం ఎల్లప్పుడూ మంచిది. అందులో ఎలాంటి ఒక డౌట్ మనకు ఉండకూడదనమాట. సో, ఇట్లాంటి ఒకవేళ మనం వెళ్తూ ఉన్నప్పుడు మనకేదన్నా సమస్య ఎదురైందనుకో, అరే! నేను దేవుని మార్గంలో వెళ్తున్నాను కాబట్టి నాకు ఈ ప్రాబ్లమ్ వచ్చింది కదా! అని మనము అధైర్యపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ప్రాబ్లమ్ వచ్చిన ప్రతిసారి కూడా ఏమైతుంది? ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు ఏం చేశారు? దానికి ఒక పరిష్కారాన్ని చూపిచ్చారు. ప్రాబ్లమ్‌లో ఉన్న పిల్లల్ని దేవుడు వదిలేసాడా? లేదు. ఎందుకంటే మనము ఆయనకి ఇచ్చేసినాం. ప్రవ్వా నన్ను మీరు నడిపించండి అని మనం ఆయనకి అప్పగించేసినాం కాబట్టి ఆయన ఖచ్చితంగా ఏం చేస్తారు? ఆ ప్రాబ్లమ్‌కున్న సొల్యూషన్‌ని కూడా మనకి ఆయన చూపిస్తారనమాట. మనం ఎంత చిక్కుబడిపోయిన పరిస్థితిలో ఉన్నా, లేకపోతే ఎంత భయంకరమైన పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ మనకొచ్చినా కూడా మనము కేవలం ఏం చేయాలి? ప్రభువుకి ప్రార్థన చేసి, ప్రభువా ఇదిగో ఈ పరిస్థితి ఉంది అని ఆయన చేతిలో మనం పెట్టామనుకోండి, దానికి ఖచ్చితంగా ఏం దొరుకుతుంది? పరిష్కారం అనేది, సొల్యూషన్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. సో, ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో మనం చూస్తే దేవుడు వాళ్ళకి వాగ్దానం చేసిన దాని విషయంలో వాళ్ళని నడిపించుకుంటూ వస్తున్నారు. కాబట్టి దేవుడు మనకు కూడా నిత్య జీవమును గురించిన వాగ్దానం చేశారు. కాబట్టి ఆ నిత్య జీవానికి దేవుడు మనల్ని చేరుస్తారు. కానీ మనము మన హృదయపూర్వకంగా దేవునికి మనము అప్పగించుకుంటే ఖచ్చితంగా మనము ఆ గమ్యానికి చేరుకొనగలుగుతామనమాట. సో, ఇప్పుడు మనము మన యాక్టివిటీ ఏంటో చూసుకుందాం. ఇక్కడ చూపించినట్టు మీరేం చేయాలి అంటే, ఇక్కడ ఫరో సైన్యం అని రాసి ఒక వే గీసి ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలను చూపించండి. ఇక్కడ ఎర్ర సముద్రం. ఈ విధంగా మీరు చేసిన తర్వాత ఇక్కడ ఏమని రాయాలంటే, ఏ మార్గము కనిపించని చోట దేవుడు తన ప్రజల కొరకు మార్గమును ఏర్పరచును అని రాసి, ఇదిగో చూడండి ఈ విధంగా చేయాలన్నమాట. ఇట్లా ఓపెన్ చేస్తే ఎర్ర సముద్రం మధ్యలో నుంచి వే వచ్చినట్టు అవుతుంది. సో, ఈ విధంగా మీరు తయారు చేయండి. అదేవిధంగా ఇంగ్లీష్‌లో చేసేవాళ్ళైతే ఇక్కడ చూడండి ఆ విధంగా డ్రా చేసి ఇక్కడ ఫారోస్ ఆర్మీ అని రాయాలి. ఇక్కడ రెడ్ సీ అని రాసి ఇక్కడ ఏం రాయాలంటే, గాడ్ విల్ మేక్ ఏ వే వేర్ దేర్ సీమ్స్ టు బి నో వే అని రాసి ఈ విధంగా చేయండి. చూడండి ఇట్లా ఓపెన్ చేస్తే వే అనేది మనకి కనిపిస్తుంది. సో, ఇంతటితో మన లెసన్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనం ప్రార్థన చేసుకొని దీన్ని ముగించుకుందాం. మహోన్నతుడును మహాపరిశుద్ధుడైన మా దేవ మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో దేవా మీకు స్తోత్రములు. ఈ దినమున ప్రభువా మీకు నడిపింపుల గురించి మీరు ఇశ్రాయేల్ ప్రజల్ని ఏ విధంగా నడిపించారో దేవా మేము నేర్చుకొని ఉన్నాం ప్రభువా. మీకు స్తోత్రములు. నిజంగా మా యొక్క మార్గములను ప్రభువా మేము మీకు అప్పగించుకున్నప్పుడు మమ్మల్ని మేము ప్రభువా హృదయపూర్వకంగా ప్రభువా
మీకు అప్పగించుకున్నప్పుడు ప్రభా మమ్మల్ని నడిపించే దేవుడు మీరు ప్రభా, మీకు స్తోత్రములు. మేము ప్రభా ఇరుకబడి ఉన్న పరిస్థితిలో ఉన్నప్పటికీ ప్రభా, మేము ప్రభా ఊరక నిలిచి ఉండి చూసినట్లు ప్రభా మీరు గొప్ప కార్యములు మా ఎదుట మీరు చేయు దేవుడవు దేవా, మీకు స్తోత్రములు తండ్రి. నిజంగా మేము ప్రభా మా యొక్క ప్రతి ఒక్క అవసరతను ప్రభా మీరు తీర్చే దేవుడవు ప్రభా. కనుక ప్రభా మేము అధైర్యపడవలసిన అవసరం లేదు ప్రభా, అవిశ్వాసపడవలసిన అవసరము లేదు దేవా, మీకు స్తోత్రములు. గనుక ఎల్లప్పుడూ ప్రభా మాకున్న ప్రతి పరిస్థితిని ప్రభా మీకు అప్పగించుకుంటూ ప్రభా మేము ధైర్యంతో ముందుకు వెళ్ళడానికి దేవా అట్టి కృపను ప్రభువా మా అందరికీ మీరు అనుగ్రహించి మీరే మహిమను పొందమని సమస్త మహిమా ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.